న్యూ టీవీ తెలుగు నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా. 2014 సెప్టెంబర్ 27న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేయడం. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇవ్వడం. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు సహా ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తర్వాత డిసెంబర్ 2014లో ఆమోదించారు. దీంతో 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే జూన్ 21 ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు ఇవాళ. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితికి భారత ప్రధాని మోదీ సూచించారు. యోగాలో కొన్ని ఆసనాలు చేయడం ద్వారా ఎముకలు శక్తివంతమై వాటి యొక్క బరువు కూడా పెరుగుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారు. యోగా అనేది ఓ దివ్యౌషధం అని చెబుతారు నిపుణులు. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, శ్వాసక్రియలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే శరీరంలో వీటితో పాటు కొన్ని రకాల హార్మోన్స్ విడుదలవుతాయి. ఈ కారణంగా శరీరం రిలాక్స్ అవుతుంది, చక్కని విశ్రాంతి పొందుతారు, వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి. యోగా వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి, కంటి సమస్యలు, మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి, కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వారికి యోగా గొప్ప మార్గం అని అంటారు.